గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1B లో 3-dimensional కోఆర్డినేట్స్ 3D చాప్టర్ 5th చాప్టర్ లోని 5th వీడియో లెసన్ ని మనం వింటున్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ లెసన్ లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకుముందు గత 4 వీడియోలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజులో సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రము, దాని గురించి సరేఖీయ బిందువులు అంటే కొలీనియర్ పాయింట్స్, వాటి గురించి కూడా మనము నేర్చుకోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా దీన్ని కొంచెం మీరు అవగాహనలో ఉండవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సెక్షన్ ఫార్ములా గురించి వివరణ కనుక ఇవ్వాలనుకుంటే, సెక్షన్ ఫార్ములా గివ్స్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ దట్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 గివెన్ పాయింట్స్ ఇన్ ది గివెన్ రేషియో. అంటే ఏవైనా 2 బిందువులు కనుక మనకి ఇచ్చినప్పుడు ఆ 2 ఒక సరళ రేఖను 2 బిందువులు తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఒక బిందువు ఏ రేషియోలో, ఏ నిష్పత్తిలోనైతే విభజిస్తుందో ఆ నిష్పత్తి కూడా మనకి ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో విభజిస్తున్నటువంటి బిందువు యొక్క నిరూపకాలను కనుక్కోవడము, దానికి సంబంధించినటువంటి సెక్షన్ ఫార్ములా అంటారు, దాన్ని విభజన సూత్రము అంటారు. దానికి సంబంధించినటువంటి సూత్రాన్ని ఈరోజు మనము డిరైవ్ చేద్దాం. అలానే దీని నుండి మనం ఏం కనుక్కోగలుగుతాం అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే కేంద్ర భాసము, త్రిభుజ కేంద్ర భాసము, అలానే టెట్రాహిడ్రాన్ అంటే చతుర్ముఖి కేంద్ర భాసము, ఇలాంటివన్నీ కనుక్కోవడానికి ఈ విభజన సూత్రము చాలా అనుకూలంగా అవసరం వస్తూ ఉంటుంది కనుక దీని గురించి కొంచెం జాగ్రత్తగా అవగాహన మనము తీసుకోవాలి. సో ముఖ్యంగా ఫస్ట్ మనం కనుక చూస్తే దీంట్లో సరేఖీయ బిందువులని వేటిని అంటాము అంటే కొలీనియర్ పాయింట్స్. ఫస్ట్ ఆ అవగాహన మనకు అవసరం ఉంటుంది. ఆ అవగాహన ఉంటే తర్వాత మనము ఫ్యూచర్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇఫ్ 3 or more points lie on the same line, 2 లేక 3 బిందువులు ఒకే రేఖలో గనక కలిగి ఉంటే, ఒక రేఖ మీదనే ఉంటే, దే ఆర్ సెడ్ టు బి కొలీనియర్ పాయింట్స్. వాటిని సరేఖీయ బిందువులు అంటారు. ABC అలాంటి 3 బిందువులు ఒకే రేఖ మీద ఉంటే వాటిని సరేఖీయ బిందువులు అంటారు. దాని యొక్క డెఫినేషన్ లోనే, ఆ పేరులోనే దాని యొక్క మీనింగ్ అర్థమయ్యేటట్టుగా మనకు ఉంటుంది. నా నెక్స్ట్ విషయము డివిజన్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇన్ స్పేస్. మీరు అక్కడ చూస్తే స్క్రీన్ పైన కనుక మనం చూస్తుంటే దాన్ని తెలుస్తూ ఉంటుంది. ఒక రేఖాఖండాన్ని దత్త నిష్పత్తిలో విభజించడము. ఎన్ని రకాలుగా విభజిస్తుంది ఆ రేఖాఖండాన్ని బిందువులు అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తే, సపోజ్ ABP 3 బిందువులండి, ఎనీ 3 points ఆర్ కొలీనియర్ పాయింట్స్ ఇన్ ఏ స్పేస్. ఒక అంతరాళంలోని 3 బిందువులను మనం తీసుకుందాం. అది 2D గానే, ఇప్పుడు 3Dలో చదువుతున్నాం కనుక మనం 3Dలో ఒక అంతరాళంలో 3 బిందువులను కనుక మనం తీసుకుంటే వాటి పేర్లు కనుక ABP అలాగా కనుక మనం తీసుకుంటే, ఇఫ్ P lies on the line segment AB, we say P divides AB in the ratio of AP is to PB, or P divides AB internally in the ratio of AP is to PB. అంటే దీన్ని కనుక ఒకసారి కనుక గమనిస్తే AP అంతర విభజన అంటారు. AB బిందువులు, ఒక అంతరాళంలో ఉన్నటువంటి AB బిందువుల మధ్య మనకు P అనే బిందువు కనుక ఉంటే, అంటే P డివైడ్ చేస్తూ ఉంటే, విభజన చేస్తూ ఉంటే దాన్ని అంతర విభజన అంటారు. దీనికి సంబంధించి మీరు ఒకసారి పటం కనుక గమనించండి. నెక్స్ట్ పేజీలో కనుక మనం వెళ్తే దీని యొక్క పటం చూస్తే ఈ విధంగా ఉంటుంది. AB లాస్ట్ కు ఉంటాయి ఎండ్ పాయింట్స్, P అనేది మధ్యలో M:M రేషియోలో అలా విభజిస్తుంది అని అనుకుందాం. దాన్ని ఏమంటారంటే అంతర విభజన అంటాం, అంతర విభజన బిందువు అని అంటాం. నెక్స్ట్, ఇఫ్ P లైస్ ఆన్ ది లైన్ AB అవుట్ సైడ్ ది సెగ్మెంట్ AB, అంటే బాహ్యంగా ఉంటే, ఏబికి బాహ్యంగా కనుక P అనే బిందువు కనుక ఉంటే, వి సే దట్ P డివైడ్స్ AB ఎక్స్టర్నల్లీ, అంటే ఏబిని ఎక్స్టర్నల్ గా, బాహ్యంగా విభజిస్తుంది అని మనకు అంటుంటాం. ఈ విషయాలు మనం 10th క్లాస్ లో కూడా కొంచెం అవగాహన ఉంది దీని మీద.
సో దాన్ని ఇక్కడ కొంచెం ఎందుకంటే మనం థర్డ్ డైమెన్షన్ లో 3D లో ఉన్నాం కనుక కొంచెం దీని గురించి ఎక్స్ట్రాగా తెలుసుకోవడం అవసరం ఉంటుంది. సేమ్ అదే ఫిగర్ కనుక మీరు స్క్రీన్ పైన చూస్తే ఏబిపి అంటే పి ఎక్కడ ఉంది, ఇక్కడ బాహ్యంగా ఉంది, రైట్ సైడ్ లో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఏబి పి ఇస్ దేర్, therefore it is called as external division. AB P divides AB externally అని అంటాం. అలానే P కనుక ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్స్టర్నల్ డివిజన్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక లైన్ సిగ్మెంట్ ని ఒక బిందువు అంతరంగాను బాహ్యంగాను రెండు విధాలుగా అది డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది దీన్ని అంతర విభజన బాహ్య విభజన అని మనం అంటాం. అంటే డివైడ్స్ ఎక్స్టర్నల్లీ డివైడ్స్ ఇంటర్నల్ అని 2 types గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. అది మనకు తెలిసినటువంటి విషయం. నా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఫార్ములా ఒకటి మనం డెడ్యూస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఫార్ములా అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో తెలుగులో విభజన సూత్రము, ఇంగ్లీష్ లో సెక్షన్ ఫార్ములా అనేది మనకు తెలిసినటువంటి విషయమే. దాని యొక్క ఒకసారి కనుక గమనిస్తే ది కోఆర్డినేట్స్ ఆఫ్ P which dividing the line segment joining the two distinct points, their coordinates are like that: x1 y1 z1 and b x2 y2 z2. They are dividing in the ratio of m:n. P is dividing AB in the ratio of m:n. Then the coordinates of P are like that. How? mx2 plus nx1 by m plus n, comma my2 plus ny1 by m plus n, comma mz2 plus nz1 by m plus n. This is the అంటే 3 dimension కనుక 3 coordinates మనకు వస్తూ ఉంటాయి. అది మనం ఇంతకు ముందు లెసన్లలో కూడా నేర్చుకొని ఉన్నాం. మరి ఈ ఫార్ములాని మనము ఏ విధంగా ప్రూఫ్ చేయాలి? ఇది ప్రూఫ్ కొంచెం అవసరం ఉంటుంది. 10th లో కొంచెం అంటే 2 dimension లో కూడా చేసాం, కానీ 3 dimension లో కనుక మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. దానికి వెళ్ళిపోదాం. రైట్, ప్రూఫ్, దీని యొక్క నిరూపణ ఒకసారి గమనించండి. సారీ, సపోజ్ PXYZ, P is a point line between A and B. The coordinates of P are XYZ, divides AB in the ratio of m:n. మీరు అక్కడ ఫిగర్ లో గమనిస్తూ ఉండండి, లైన్ ఇన్ ది రేషియో ఆఫ్ m:n. నౌ డ్రా ది ప్లేన్స్ త్రూ APB. APB are one plane. It is drawing parallel to YZ plane. Where is YZ plane? Y and Z plane are there. So parallel to YZ plane, you draw that line, APB line. So YZ plane so as to meet OX plane, so as to meet OX, that is x-axis. Draw the perpendicular lines there. They meet the x-axis at A dash, P dash, B dash. Then A dash, B dash, P dash, B dash are the feet of the perpendiculars of APB. A dash, P dash, B dash are the feet of the perpendiculars of APB. That you have to remember that. ఇక్కడ APB అనే ఒక రేఖను కనుక, AB ఒక రేఖను అంతరాళంలో కనుక మనం తీసుకొని దాన్ని P అనేటటువంటి బిందువు కనుక డివైడ్ చేస్తున్నట్టుగా మనం తీస్తే, ఆ APP అనేటటువంటి రేఖ ఏదైతే ఉందో అది YZ తలానికి సమాంతరంగా కనుక మనం గీస్తే ఆ విధంగా ఫిగర్ లో ఉన్నట్టుగా మనం దాని నుండి మనం ఏం చేస్తామంటే XZ ప్లేన్ కి XY ప్లేన్ కి ప్యారలల్ గా మనము లైన్స్ డ్రా చేసాం. అంటే పర్పెండిక్యులర్ దాని ప్యారలల్ గా XY ప్లేన్ కి సమాంతరంగా లైన్స్ డ్రా చేస్తే అవి ఏ యొక్క ఫీట్ అంటే పాదము A డాష్ అవుతుంది, P యొక్క పాదం P డాష్, B యొక్క పాదం B డాష్ కనుక మనం చూస్తే వాటి యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి గమనించండి. A యొక్క కోఆర్డినేట్స్ x1, 0, 0. ఎందుకు 0, 0 వచ్చినాయి ఇక్కడ అంటే y కోఆర్డినేట్, z కోఆర్డినేట్స్ ఆర్ జీరోస్ ఆన్ ది x యాక్సిస్. ఇంతకు ముందు మనం చూసుకున్నాం. అలానే P డాష్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటివి?
ఎక్స్ కామా 0,0. ఇది కూడా ఎక్స్ అక్షం పైనే ఉంది కనుక దీని యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయి, YZ లు 0లు అవుతాయని చెప్పేసి మనకు తెలుసు. అలానే బి యొక్క ఫీట్, బి యొక్క పాదం ఎట్లా ఉంది అని అంటే బి డాష్ గా ఉంది. దాని యొక్క కోఆర్డినేట్స్ x2, 0,0. ఈ మూడు కూడా ఎక్స్ అక్షం పైన ఉన్నాయి కనుక ఈ మూడు బిందువులు వాటి యొక్క YZ నిరూపకాలు 0, 0లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నౌ అక్కడ ఏపీ యొక్క డివిజన్ ఎంత m, పిబి యొక్క డివిజన్ ఎంత n. సో m:m రేషియోలో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. నౌ సిన్స్ parallel lines divides the any two straight lines proportionally, వాటి యొక్క నిరంతర అంతరాలంలో ఆ టూ స్ట్రేట్ లైన్స్ ని ప్రపోర్షనల్ గా డివైడ్ చేస్తూ ఉంటుంది కనుక మనం ఈ రేషియోని, ఈ నిష్పత్తిని ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, m/n తీసుకుందాం. అంటే m:n ఏదైతే తీసుకున్నామో m:n ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో దాన్ని m/n గా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ m/n కనుక మనం గమనిస్తూ ఉంటే m/n ఇక్కడ ఉంది. ఈ m/n కనుక గమనిస్తూ ఉంటే m ఎంత, a to p, m ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది, a to p నుండి బై n p to b, pb రేషియో దాన్ని అట్లా డివైడ్ చేస్తుంది. సో ఏపీ బై పిబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్ట్రేట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది, సమాంతర నిష్పత్తిలో ఉంటాయి కనుక అక్కడ a డాష్ p డాష్ బై p డాష్ b డాష్ అవుతుంది. p డాష్ b డాష్ AP by PB is equal to A dash P dash by P dash B dash, which is equal to OP dash minus OA dash by OB dash minus OP dash. అది మనకు మైనస్ చేస్తూ ఉంటే దాని ఈక్వల్ గా ఆ విధంగా వస్తుంది. Now what is OP dash? OP dash is nothing but X and OA dash is nothing but X1. OA dash X1, OP dash X. So X minus X1 by and OB dash అంటే ఇక్కడ నుండి O నుండి P dash వరకు X2 units. OP dash is X units. Therefore ఇక్కడ మనం m/n is equal to X minus X1 by X2 minus X. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే, అడ్డగుణకారం చేస్తే mx2 minus mx is equal to nx minus nx1. సో x కామన్ తీసుకుంటే ఈ విధంగా వచ్చేసి mx2 plus nx1 వస్తుంది. Therefore x is equal to mx2 plus nx1 by m plus n. ఈ విధంగా మనకు ఒక కోఆర్డినేట్ x యొక్క కోఆర్డినేట్ మనం కనుక్కోవడానికి ఈ పద్ధతిని మనం అవలంబిస్తుంటాం. ఇదే విధంగా ఇంకా y కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ y is equal to my2 plus my1 by m plus n and z is equal to mz2 and nz plus nz1 by m plus n. ఈ విధంగా సిమిలర్ గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. వేరే అంటే ప్యారలల్ టు yz ప్లేన్ గా మనకు సమాంతరంగా గీసాము, అలానే xz ప్లేన్ గా zx ప్లేన్ గా మనం సమాంతరంగా గీస్తే ఇంకా రెండు కోఆర్డినేట్స్ ఆ విధంగా వస్తుంటాయి. సో ది కోఆర్డినేట్స్ ఆఫ్ p, now coordinates of p are mx2 plus nx1 by m plus n and my2 plus ny1 by m plus n comma mz2 plus nz1 by m plus n. ఈ విధంగా మనకు p అనేటటువంటిది ఎప్పుడైతే అంతరంగా విభజిస్తుందో, ఏబీలను అంతరంగా విభజిస్తుందో అప్పుడు p యొక్క కోఆర్డినేట్స్ నిరూపకాలు ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ డివిజన్ అంటే బాహ్య విభజన కనుక తీసుకుంటే అప్పుడు ఏ బి అండ్ పి అవుట్ సైడ్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫిగర్ లో. అక్కడ ఏ x1 y1 z1, b x2 y2 z2 and p we are taking that the coordinates of p are x y z only. Therefore now by taking similar method lo ganaka manam problem solve cheste, when p lies outside of ab it is known as external division. Now here the coordinates of p are like this. Their difference is just minus p is equal to, first of all you see that mx2 minus nx1 by m minus n comma my2 minus ny1 by m minus n comma mz2 minus nz1 by m minus n. What are the difference between internal division and the external division? Means only the symbols.
there in internal division their plus is there. Now here we have to take minus. This is the formula. These are the two are the formulas for section formula, that is for internal division and external division. Now note, if the ratio is positive, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. మనకు వచ్చే ఆన్సర్ లో ప్రాబ్లం చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆన్సర్ లో ఆ నిష్పత్తి గనక ధనాత్మకంగా ఉంటే, అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3, there is no minus negative point, 5:6 అలా పాజిటివ్ రేషియో కనుక వస్తే then we have to know that the point divides line internally గా డివైడ్ చేస్తుంది అనేటటువంటి అవగాహన మనకు అవసరం. ఎప్పుడు when ratio is positive. If the ratio is negative means, for example, -2:3 or 2:3, ఏదైనా రేషియోలో ఒకటి మైనస్ కనుక మనకు వస్తే that means if the ratio is negative, you have to know that the point is dividing the AB in external గా డివైడ్ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలి. ది పాయింట్ డివైడ్స్ ది లైన్ ఎక్స్టర్నల్లీ అని చెప్పేసి అట్లా మనం అనుకోవడం ఉండాలి. అండ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇట్లా రైట్. Now we see one corollary for this one. If P is the midpoint of AB, where A is x1, y1, z1 and B is x2, y2, z2 or the coordinates of AB, then what is the midpoint of AB? What are the coordinates of midpoint of AB line, joining line AB, points AB? Therefore, for that, since midpoint divides the AB in the ratio, what do you mean by midpoint? Midpoint is the ratio dividing by P. AB, the ratio is same. That is, you take 1:1. Now you take this m, taking m is equal to n is equal to 1, we get x is equal to mx2 plus mx1 by m plus n. Why? Because we are taking m is equal to n. So for that, we will get this one, taking m common there, then we will get x2 plus x1 by 2m. So by cancelling m, we will get x1 plus x2 by 2. Similarly, we can get y is equal to y1 plus y2 by 2, z is equal to z1 plus z2 by 2. Now, these are the coordinates of midpoint of AB. The point, the line joining two points AB, that midpoint will be the coordinates of midpoint will be the x1 plus x2 by 2, y1 plus y2 by 2, and z1 plus z2 by 2 are the midpoint coordinates. Now we have to, అదే విధంగా ఇక్కడ మనం చూస్తే మధ్య బిందు నిరూపకాలను కనుక్కోవాలని అంటే ఏబి అనే బిందువులను కలిపే రేఖ యొక్క మధ్య బిందు నిరూపకాలు. మధ్య బిందువు అంటే అక్కడ ఏమైతుంది, ఆ రెండు బిందువులను కలిపే రేఖను సమాన నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువు. దాన్ని మనము 1:1 గా తీసుకుంటున్నాం. దాన్ని m అంటే m:n ను మనము 1 గా తీసుకుంటే, m=n=1 గా తీసుకుంటే మనకి x ఏ విధంగా తయారైంది అంటే mx2 plus nx1 by m plus n, అండ్ m కామన్ తీస్తే ఈ విధంగా వచ్చేసి x1 plus x2 by 2 గా మనకు మిగులుతుంది. అలానే y యొక్క నిరూపకాలను మనము y1 plus y2 by 2 గా, z1 plus z2 by 2 గా నిరూపించవచ్చు. ఆ విధంగా మనకు మధ్య బిందు యొక్క నిరూపకాలను, p యొక్క మధ్య బిందు నిరూపకాలను x1 plus x2 by 2, y1 plus y2 by 2 అండ్ z1 plus z2 by 2 గా నిరూపణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనకు అవసరం ఉంటుంది లెక్కలలో, కనుక మనం జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నో ఇక్కడ ఒక గమనికను మనం ఇక్కడ గమనించాలండి. ఏంటంటే ఒకవేళ రేషియోని మనల్ని అడిగితే, అంటే ఏబి పాయింట్స్ ఇస్తాడు, రెండు నిరూపకాలు ఇస్తాడు, మళ్ళీ వాటి మధ్యలో ఉండేటటువంటి బి యొక్క నిరూపకాలు కూడా, లేకపోతే పి యొక్క నిరూపకాలు కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ రేషియో ఏంటి, ఏ రేషియోలో పి అనే బిందువు విభజింపబడుతుంది అనేటటువంటిది కనుక్కోమని కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కనుక, అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలనే దాని గురించి ఇక్కడ నోట్ 1, టు ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ఏబి, ఏబిని పి విభజించేటటువంటి నిష్పత్తిని కనుక్కోవడానికి
అప్పుడు మనం ఏం తీసుకున్నామంటే వి టేక్ ది రేషియో యాజ్ k:1. k:1 గా మొదలు మనం తీసుకొని ఆ k ను కనుక్కుంటే మనకు ఆ రేషియో ఎట్లా అనేది ఎంత అనేది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. టేకింగ్ ఇంటర్నల్ డివిజన్ ఫార్ములా విల్ గెట్ దీస్ ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ఆ k:1 రేషియో పాయింట్ అన్నమాట. నా k:1 రేషియోల నిష్పత్తిని విభజించే పాయింట్ యొక్క నిరూపకాలు మనకు ఆల్రెడీ ఇస్తాడు, p యొక్క నిరూపకాలు. దాన్ని మనం సమానం చేస్తే ఈక్వేటింగ్ ది గివెన్ పాయింట్ కోఆర్డినేట్ p కోఆర్డినేట్స్ వి గెట్ k వాల్యూ. ఆ k వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ రేషియోలో విభజిస్తుంది అనేటటువంటి విషయాలు మనకు తెలిసిపోతున్నాయి. అది కూడా మనం తెలుసుకోవచ్చు. నా అలానే నోట్ 2 గమనిక 2ను కనుక గమనిస్తే టు షో ది 3 పాయింట్స్ ABC ఆర్ కోలీనియర్. అంటే కోలీనియర్ గురించి ఇంతకు ముందు లెసన్ లో కూడా మనం ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే ఈ సరేఖియాలు అనేటటువంటి నిరూపించడానికి మధ్య దూర సూత్రము తర్వాత ఇక్కడ విభజన సూత్రము నుండి 2 రకాల పాయింట్స్ మనకు వస్తూ ఉంటాయి. కోలీనియర్ వి హావ్ టు షో దట్ పాయింట్ C డివైడ్స్ AB. అంటే ఇక్కడ విభజన సూత్రం నుండి కనుక మనం గమనిస్తే ఒకవేళ ఏబీలను కలిపే రేఖను సి అనే బిందువు విభజిస్తుంది అని కనుక మనం నిరూపిస్తే, ఎమిస్టియన్ రేషియోలో విభజిస్తుంది అని కనుక మనం నిరూపిస్తే దాని అర్థం ఏంటన్నట్టు ఏ బి అండ్ సి 3 కూడా సరేఖియాలు అన్నట్టుగానే మనకు నిరూపితం అవుతాయి. అందుకని ఇక్కడ మనం ఏం చేసామంటే టు షో ది 3 పాయింట్స్ ABC ఆర్ కోలీనియర్ వి హావ్ టు షో దట్ పాయింట్ సి డివైడ్స్ ఏబి లైన్ ఇన్ ది రేషియో ఆఫ్ m:n అని నిరూపిస్తే ఆటోమేటిక్ అవి కోలీనియర్ అన్నట్టుగా నిరూపించినట్టుగా అవుతుంది. అప్పుడు సి యొక్క నిరూపకాలు ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి. అంటే కోలీనియర్ గురించి ఇక్కడ మనకు 2 విషయాలు మనం గమనిస్తే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే రైట్ నోట్ ఇక్కడ 3వ గమనిక కనుక మనం గమనిస్తే సో ఫార్ వి హావ్ 2 మెథడ్స్ టు షో ది 3 పాయింట్స్ ఆర్ కోలీనియర్. నౌ ఇక్కడ 2 రకాల నిరూపకాలు 2 రకాల పద్ధతులు ఎందుకు కోలీనియర్ వాటి యొక్క మధ్య దూర సూత్రం నుండి మరియు విభజన సూత్రం నుండి అవి సరేఖియాలని చూపడానికి మనకు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి బై యూజింగ్ ఇక్కడ మనకు చూడండి బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా వాట్ యు హావ్ డన్ దేర్ AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అని ప్రూవ్ చేసినాం. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అని కనుక మనం నిరూపిస్తే అప్పుడు C అనేది ABCలు 3 కూడా సరేఖియాలని చెప్పేసి చూపించడం జరిగింది. అది మధ్య దూర సూత్రం నుండి. ఇప్పుడు విభజన సూత్రం నుండి ఏంటంటే సి అనే బిందువు ఏబిని ఎమిస్టియన్ రేషియోలో విభజిస్తుందని చూపించినా కూడా అది మనకు సరేఖియాలుగా చూపించినట్టుగానే అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ ను మనం గమనించుకోవాల్సిందిగా ఇక్కడ చూస్తున్నాం. ఈ పద్ధతులను అనుసరించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఈ ఎగ్జాంపుల్స్ నుంచి 2-3 పాయింట్స్ మనం గమనించవచ్చు. ఏంటది ఎగ్జాంపుల్? ఇది మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లం మనం తీసుకున్నాం. ఇక్కడ షో దట్ ది పాయింట్ ఏ 3, 2, -4, బి 5, 4, -6 మరియు సి 9, 8, -10 అవి కోలీనియర్ అని చూపాలి మనం. అంటే సరేఖియాలు అని చూపండి. సో దట్ ది పాయింట్స్ ఆర్ కోలీనియర్ అండ్ ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ బి అనేటటువంటి బిందువు ఏసీని ఏ విధంగా ఖండిస్తుంది, ఏసీని ఏ విధంగా డివైడ్ చేస్తుంది అనే నిష్పత్తిని కూడా మనం ఇక్కడ కనుక్కోవాలి. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే సొల్యూషన్ లో మనం ఒకసారి చూడండి. ఇక్కడ సొల్యూషన్ అంటే దీని యొక్క సాధన ఏ విధంగా అంటే వీ కెన్ యూజ్ సెక్షన్ ఫార్ములా టు ఫైండ్ ది రేషియో. అంటే మధ్య విభజన సూత్రం నుండి కూడా మనం దీన్ని చేయొచ్చు. ఇక్కడ మనకు ఒకటో పద్ధతి ప్రకారంగా k:1 తీసుకొని 1 అనేది మొదలు తీసుకున్నాం. 2వ పద్ధతిని మళ్ళీ గమనిస్తాం. సపోజ్ బి డివైడ్స్ ది రేషియో ఇన్ ది రేషియో k:1 అనుకోండి. k:1 రేషియోలో విభజిస్తుంది. బి అనేది ఏసీని k:1 రేషియోలో విభజిస్తుంది. అక్కడ ఏ ఇంటూ నిరూపకాలు మనకు తెలుసు, అట్లానే సి విలువలు కూడా మనకి ఇవ్వడం జరిగింది నిరూపకాలు. దాని నుండి బి అనేటటువంటిది k:1 రేషియోలో విభజిస్తుంది అని అనుకుంటున్నాం కనుక ఎమిస్టియన్ లాగా k:1 కనుక మనం గమనిస్తే బి యొక్క నిరూపకాలు ఏ విధంగా వస్తాయంటే 9k + 3/k + 1, 8k + 2/k + 1, -10k - 4/k + 1 గా వస్తూ ఉంటాయి. ఇది m:1 ఫార్ములా నుండి అంటే మన సెక్షన్ ఫార్ములా నుండి దీన్ని తీసుకొని మనము
ఫార్ములా నుండి చేస్తే మనకి ఈ విధంగా కోఆర్డినేట్స్ వస్తూ ఉంటాయి. బట్ బి మనకి ఏమని ఇవ్వడం జరిగింది, 5,4,-6 అని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ వీటి యొక్క కోఆర్డినేట్స్, కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ని మనము అనురూప మూలకాలను కనుక సమానం చేస్తే మనకి ఏమొస్తుందంటే 9k + 3/k + 1 ని 5 కి ఈక్వల్ చేయండి, అలానే k + 2/k + 1 ని 4 కి, -10k - 4/k + 1 = -6 కి ఈక్వల్ చేసేసి మనం ఈ మూడిట్లో ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా కూడా k విలువ సేమ్ వస్తుంది. మనం మొట్టమొదటి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 9k + 3 = 5k + 5, ఆ విధంగా k ని సాల్వ్ చేస్తే k = 1/2 అవుతుంది. అట్లా దీని యొక్క నిష్పత్తి ఏమైతుందంటే k:1 1/2:1 అనేది మనకు తెలుసు కనుక దాని యొక్క నిష్పత్తి 1:2 అవుతుంది. సో B divides AC in the ratio of 1:2. ఆ విధంగా B అనేది ABని విభజించే నిష్పత్తి 1:2 అని చెప్పేసి మనం కనుక్కోవాలి. ఎప్పుడైతే రేషియోలో విభజిస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఏం తెలుస్తా, మూడు బిందువులు కూడా సరేఖీయాలు అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా వస్తూ ఉంటుంది. సో B divides AC internally, అంతరంగా విభజిస్తుంది అని మనం ప్రూవ్ చేసాం. Therefore we conclude that ABC points are collinear. ABCలు సరేఖీయాలు అని చెప్పేసి నిరూపించినట్టుగా అవుతుంది. అంటే నిష్పత్తి ఏ నిష్పత్తిలో విభజిస్తుందో అని కనుక్కున్నాం. తర్వాత సరేఖీయాలు అని కూడా ఇక్కడ మనము చూపించడం జరిగింది కనుక ఈ పద్ధతిని ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయడం అవసరం, మనకు నేర్చుకోవాలి. ఇంకొక విధంగా అదే నిష్పత్తిని కనుక్కోవడానికి ఇంకొక పద్ధతి అంటూ ఇక్కడ మనం తీసుకున్నాం. మెథడ్ 2 గా మనం చూస్తే, సపోజ్ B divides AC in the ratio of m:n. m:n లో కూర్చున్నట్టు తీసుకోండి. అంటే k:1 లో తీసుకొని చేయొచ్చు, m:1 లో కూడా మనం తీసుకొని ఆ యొక్క నిష్పత్తిని మనం కనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా m:n లో తీసుకుంటే B యొక్క నిరూపకాలు ఆ విభజన సూత్రం అనుసరించి మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి. వీటిని మరి B అనేది 5,4,-6 గనక వాటిని ఈక్వేట్ చేసేస్తే ఏ విధం చేసినా కూడా m:n సమానంగానే ఉంటాయి, 1:2 లాగానే వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఈక్వేషన్ కనుక మనం గమనిస్తే ఇక్కడ 9m + 3m/m + n = 5. దీన్ని సాల్వ్ చేస్తే m/n = 1/2 వచ్చింది. m/n = 1/2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ m:n = 1:2. మళ్ళీ సేమ్ రేషియో ఈ విధంగా m:n తీసుకొని కూడా రేషియోని కనుక్కోవచ్చు. తర్వాత మనము k:1 తీసుకొని కూడా రేషియోని కనుక్కోవచ్చు. ఈ విధంగా 3 బిందువులు ఇచ్చినప్పుడు అవి సరేఖీయాలను చూపించాలన్నా, లేకపోతే ఒక బిందువు ఆ 2 బిందువులను కలిపే రేఖను ఏ నిష్పత్తిలో విభజించేస్తుంది అనేటటువంటి విషయాన్ని కనుగొనాలనుకనే ఈ యొక్క ఉదాహరణ మనము చేసుకోవడం జరిగింది. దీని మీదకెళ్ళి మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లం లో 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మీరు హోంవర్క్ గా చేసుకుంటే, హోంవర్క్ ప్రాబ్లమ్ ని మనం ఇప్పుడు ఒకటి చూడండి. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ను తీసుకొని మీరు ఇంటి దగ్గర ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. హోంవర్క్ ప్రాబ్లం, యూజింగ్ సెక్షన్ ఫార్ములా దిస్ వెరిఫై వెదర్ ది పాయింట్స్ given points A 2,3 -4,3, B -4,5,6 and C 4,-7,2 are collinear అని మనము అంటే సరేఖీయాలని చూపండి. అండ్ ఆల్సో ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ ది C divides AB. C divides ఇక్కడ అండి, C divides C divides AB. The ratio you have to find ratio also. First of all, you have to show the ratio. You can find ratio and also you can conclude that they are collinear. So దీన్ని మీరు హోంవర్క్ ప్రాబ్లమ్ గా తీసుకుని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుతో ఈ యొక్క క్లాస్ ని మనము ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.